గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనం సెకండ్ చాప్టర్లో 9th పీరియడ్ చెప్పుకోబోతున్నాం. అందులో మరికొన్ని డెఫినేషన్స్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అందులో 12వది మనకి ఇంతవరకు 11 డెఫినేషన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు 12వది ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? అంతకుముందు మనం సబ్సెట్ అంటే ఏదో నేర్చుకున్నాం. సబ్సెట్ అంటే ఏంటి? 2 సెట్స్ తీసుకుంటే మొదటి సెట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా రెండో సెట్లో ఉంటే ఆ మొదటి సెట్ను రెండో సెట్కు ప్రాపర్ సబ్సెట్ అంటారు. అదే ఇక్కడ రెండవ సెట్కు సబ్సెట్ అంటారు. ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్ అంటే ఇఫ్ A and B are two sets such that A is a subset of B and A is not equal to B, then we say that A is a proper subset of B. సబ్సెట్ లో A అనే సెట్ B అనే సెట్ రెండు ఈక్వల్ కూడా కావచ్చు, కానీ ఇక్కడ ప్రాపర్ సబ్సెట్ లో ఎప్పుడు కూడా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది, కానీ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండవలసిన అవసరం ఉండకూడదు. అందుకనే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ కార్డినల్ నెంబర్ ఆఫ్ బి అనే నియమాన్ని పాటించాలి. అందుకనే మళ్ళీ ఒకసారి డెఫినేషన్ మనం చూసినట్లయితే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి and A is not equal to B, then we say that A is a proper subset of B, and we write A is proper subset. Read as A is proper subset and chowtadi. Thus అందువల్ల whenever every element of A is in B, అందువల్ల Aలో ఉన్న ప్రతి మూలకం Bలో ఉంటుంది. బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఇన్ ఏ. బిలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉండదు. అందుకనే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ అనేది నెంబర్ ఆఫ్ బికి తక్కువగా ఉంటుంది. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ కార్డినల్ నెంబర్ ఆఫ్ బి. అప్పుడు ఏ ఏమవుతుంది? బికి ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ 3, 5, 7 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ను తీసుకున్నా. మీలో 1, 3, 5, 7 అనే 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి మరో సెట్ను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ 3 అండ్ నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 4. అదేవిధంగా ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? మనకు 3 అనేది 4 కంటే చిన్నది కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ బి. హియర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి అండ్ ఆల్సో number of A is less than number of B. Therefore, A is proper subset of B. Next definition: universal set. A set that contains all sets in given context is the universal set and is denoted by big U or mu. అంటే మనం ఇచ్చినటువంటి ఉపసమితులన్నీ కూడా అందులో ఒక పెద్ద సంఖ్యలో నిబిడీకృతమై ఉంటే ఆ పెద్ద సంఖ్యని మనం ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. మన స్కూల్ మొత్తం ఒక యూనివర్సల్ సెట్ అయితే ఆ యూనివర్సల్ సెట్కు ప్రతి క్లాసు, మన స్కూల్లో ఉన్న ప్రతి క్లాసు ఒక సబ్సెట్ అవుతుంది. యూనివర్సల్ సెట్ బిగ్ యూతో కానీ మ్యూతో కానీ సూచించడం కానీ జరుగుతుంది. నోట్: యూజువల్లీ the universal sets are represented by rectangles. సాధారణంగా యూనివర్సల్ సెట్ను మనం జామెట్రికల్గా సెట్స్ను చూపించినప్పుడు రెక్టాంగిల్స్ను ఉపయోగించి సూచించడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు వెన్ డయాగ్రామ్ గురించి చెప్పేటప్పుడు వాటి గురించి వివరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డెఫినేషన్కి వస్తే పవర్ సెట్. పవర్ సెట్కు సబ్సెట్స్కు తేడా ఎందుకు ఇక్కడ మనకు తెలుస్తుంది.
ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. మనం ఒక సెట్ ఇస్తే దాని సబ్సెట్స్ రాయాలంటే రాసేస్తాం. ఆ సబ్సెట్స్ అన్నింటినీ మళ్ళీ సెట్ రూపంలోకి మార్చినట్లయితే దాన్ని ఆ ఇచ్చినటువంటి సెట్కు పవర్ సెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఏ బి ఏ సెట్, దెన్ ఇట్స్ పవర్ సెట్ ఈజ్ డినోటెడ్ బై పి ఆఫ్ ఏ. పవర్ సెట్కు మొదటి అక్షరం పి కాబట్టి మనం ఏదైనా ఒక సెట్ ఏ అనుకుంటే దాన్ని పి ఆఫ్ ఏతో సూచిస్తాము. మనం సి అనే సెట్ తీసుకుంటే దాని పవర్ సెట్ ఏమవుతుంది? పి ఆఫ్ సి. జెడ్ అనే సెట్ తీసుకుంటే దాని పవర్ సెట్ పి ఆఫ్ జెడ్. ఉదాహరణకు న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. 1 to 10 వరకు ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ 10తో సూచిస్తాం కాబట్టి దాని యొక్క పవర్ సెట్ పి ఆఫ్ ఎన్. ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈఐయు. ఏఈయు అనే 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ని తీసుకున్నా. ఇప్పుడు దీని యొక్క సబ్సెట్స్ని ఏ విధంగా రాయాలో ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ పరంగా చూడవచ్చు. ఇక్కడ మొట్టమొదటి పై రాసుకోవాలి, ఎందుకంటే పై ఈజ్ ఏ సబ్సెట్స్ ఆఫ్ ఆల్ సెట్స్. అన్ని సమితులకు ఉపసమితి అవుతుంది పై కాబట్టి పై అనేది తప్పకుండా సబ్సెట్ అంటే ఒక ఎలిమెంట్గా ఉంది. పై సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ ఈ, సెట్ ఆఫ్ యు, సెట్ ఆఫ్ ఏ కామా ఈ, సెట్ ఆఫ్ ఏ కామా యు, సెట్ ఆఫ్ ఈ కామా యు, సెట్ ఆఫ్ ఏ కామా ఈ కామా యు. మొత్తం ఎన్ని వచ్చేది చూడండి, 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వచ్చింది. అంటే ఇందులో 3 ఎలిమెంట్స్ ఉంటే మనకు 8 సబ్సెట్స్ వస్తాయి. 4 ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి? 16 సబ్సెట్స్ వస్తాయి. 2 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని వస్తాయి? 2 పవర్ 2 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ద పవర్ సెట్ ఆఫ్ ఏ ఏమని రాయొచ్చు? ఈ ఇచ్చిన మనం కనుక్కున్నటువంటి సబ్సెట్స్ని మొత్తం రాసి దాన్ని బ్రేస్ బ్రాకెట్తో ఇండికేట్ చేసినట్లయితే, డినోట్ చేసినట్లయితే దాన్నే పవర్ సెట్ అంటే. కాబట్టి పవర్ సెట్ అంటే ఏందో మనం నేర్చుకొని ఇప్పుడు మీరు రేపు ఒక 3 ఎలిమెంట్స్ ఉన్న 4 ఎలిమెంట్స్తో కానీ 5 ఎలిమెంట్స్ ఉన్నటువంటి 2 సెట్లను తీసుకొని వాటి యొక్క సబ్సెట్స్ను తర్వాత వాటికి సంబంధించినటువంటి పవర్ సెట్ను రాసుకొని వచ్చి నాకు రేపు చూపించండి. ఓకే కదా? ఈ క్లాస్ ఇంతటితో మనం ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.